Welcome to Intrachem YouTube channel. In this video, I am going to explain Graham's law of diffusion. So, ఈ Graham's law of diffusion అనేది రోజు మనం చూసేది దట్ ఈస్ పర్ఫ్యూమ్. సో పర్ఫ్యూమ్ యాక్షన్ మెయిన్లీ బై Graham's law of diffusion. అంటే ఒక పర్ఫ్యూమ్ యొక్క మంచి పర్ఫ్యూమ్ అవుతే అది ఎక్కువ డిఫ్యూజన్ అవుతుంది. సో ద డిఫ్యూజన్ ఈజ్ డిపెండ్ ఆన్ ఇట్స్ డెన్సిటీ అండ్ మాలిక్యులర్ వెయిట్. అవన్నీ గురించి చెప్పేది Graham's law of diffusion. సో మరి గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ని చదవాలంటే మనం వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ కండిషన్, కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్. అంటే మనం ఈ గ్రాహమ్స్ లాని ఎక్కడ చదువుతాం? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్. సపోజ్ ఇఫ్ ఏ గ్యాస్ ఎట్ హై కాన్సన్ట్రేషన్ ఇన్ పర్ఫ్యూమ్ అనుకో. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ పర్ఫ్యూమ్, in this perfume if you spray that perfume, that sprayed perfume move from high concentration to very low concentration place. అంటే దట్ మీన్స్ డిఫ్యూజన్. ఇక్కడ మన గ్యాస్ అనేది హై కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ టు లో కాన్సన్ట్రేషన్ చూపిస్తుంది. సో ఇలా ఒక ప్లేస్ నుంచి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళడం ఏమంటాం? ట్రావెలింగ్ ఏమంటాం? డిఫ్యూజన్ అంటాం. సో this rate of diffusion, so the mainly Graham's law explain about the rate of diffusion. ఎంత రేట్ ఆఫ్ డిఫ్యూజన్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పేదే గ్రాహమ్స్ లా. అంటే ఇందులో ఏం మెయింటైన్ చేయాలి? కాన్స్టాంట్ టెంపరేచర్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్. సో ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇండికేటెడ్ బై ఆర్. సో ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనలిటీ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాస్ పార్టికల్స్ ఈ సైజులో ఉంటే అది సపోజ్ ట్రావెల్ కావడానికి 5 మీటర్స్ పర్ సెకండ్ అనుకుందాం. అదే డిఫ్యూజన్ రేట్ ఒకవేళ గ్యాస్ పార్టికల్ సైజ్ చాలా పెద్దగా ఉంది అనుకుందాం, అంటే దట్ మీన్స్ ద పార్టికల్ సైజ్ ఈజ్ మోర్, ద డిఫ్యూజన్ ఈజ్ లెస్. అంటే డెన్సిటీ మోర్, డిఫ్యూజన్ ఈజ్ లెస్. పార్టికల్ సైజ్ మోర్, వెయిట్ ఈజ్ ఆల్సో మోర్ అండ్ డెన్సిటీ ఆల్సో మోర్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ లెస్. అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ హైగా ఉండాలంటే ఏముండాలి? డెన్సిటీ, స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ మస్ట్ బి లో. ఈ కండిషన్లో మనకు ఏం ఫాలో అవుతాం? గ్రాహమ్స్ లా. ఓకే, సో గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనలిటీ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. దిస్ ఈజ్ ఫర్ one gas. If you take 2 gases, what it will become? So that is R1 by R2 is equal to under root 1 by root d1 by 1 by root d2. This will change, upon changing it will become equal to root d2 by d1. సో ఇది ఒక డెన్సిటీ ప్రకారం. మనకి ఇక్కడ డెన్సిటీతో కాకుండా డెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? మాలిక్యులర్ వెయిట్. సో డెన్సిటీ డిపెండ్ ఆన్ మాలిక్యులర్ వెయిట్. సో density also inversely proportionality to molecular weight. So in the place of density you may write another one, that is root under root molecular weight 2 by 100 second gas molecular weight upon first molecular weight. All of you know vapor density into 2 equal to molecular weight. అంటే molecular weight దేని molecular weight రావాలంటే మనకు if you know the vapor density you will get the molecular weight. అంటే molecular weight is also related to vapor density. అంటే in the place of molecular weight you may write what it will become, Vd2 by Vd1. So if you write to 2, so they may cancel and your which are remain root Vd2 by Vd1. That means R1 by R2 is related to density, molecular weight and vapor density. So this is about the Graham's law of diffusion explanation. So now all of you see the notes. All of you try to take the notes in 2 parts. So this is the first part. Okay, so all of you try to take the screenshot, and the next one, this is the second part. Okay, up to this second part. Okay, next I am going to explain vapor based upon partial pressure. We have another theory, that is Dalton's law. Okay, let us discuss Dalton's law in the same video. So now I am explain Dalton's law of partial pressure. So based upon same
at constant temperature and constant volume here. In grams law we maintained constant temperature and constant pressure na, but in Graham Dalton's law we maintain temperature as constant, vapor as constant, volume as constant. ఈ కండిషన్లో ఏం అబ్జర్వ్ చేయాలి, పార్షియల్ ప్రెషర్ ఎలా బిహేవ్ అవుతుందో చూడాలి. సో ఇది ఇది గుర్తుండాలంటే ఫస్ట్ ఒక 3 కంటైనర్స్ తీసుకుందాం. ఓకే, ఈ 3 కంటైనర్స్ ఒక్కొక్క దాని యొక్క వాల్యూమ్ 1 లీటర్ 1 లీటర్ 1 లీటర్ 1 లీటర్ అని అనుకుందాం. సో ఇక్కడ వాల్యూమ్ కాన్స్టాంట్ అంటే అన్నిట్లో సేమ్ కాన్స్టాంట్ వాల్యూమ్ తీసుకుందాం. మొత్తం కంటైనర్కి ఈక్వల్గా ఒక 3 లీటర్ కంటైనర్ తీసుకుంటున్నది. ఈ కంటైనర్ యొక్క వాల్యూమ్ ఎంత, 3 లీటర్స్. ఓకే, నౌ 1 లీటర్ కంటైనర్ కన్సిస్ట్ nitrogen and 1 liter another container consists of oxygen, another 1 liter consists helium gases. So both are must, there is a condition we have to follow, that is which we have to combine those gases should not react. Okay, అవి రియాక్ట్ అవ్వదు, నాట్ రియాక్టబుల్. ఓకే, నాట్ రియాక్టబుల్. ఈ కండిషన్లో మనం ఈ గ్యాసెస్ని కలిపితే, so individual container pressures equal to when we upon mixing what we get the total pressure, that is equal to individual pressures. అంటే సింపుల్గా ఏం చెప్తా అంటే చూడండి, ఏ కాన్స్టాంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టాంట్ వాల్యూమ్, the total pressures exerted by, so the total pressures exerted by non-reactive mixed gas equal to sum of partial pressure of individual gases, sum of partial pressure of individual gases. సపోజ్ ఈ గ్రీన్ కలర్ నైట్రోజన్ అనుకోండి, ఆక్సిజన్ బ్లూ కలర్ అనుకోండి, హీలియం రెడ్ కలర్ అనుకోండి. సో ఇక్కడ సపోజ్ 1 అట్మాస్ఫియర్, ఇక్కడ 1 అట్మాస్ఫియర్, ఇక్కడ కూడా 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంది అనుకుందాం. ఈ మూడింటిని మిక్స్ చేసినప్పుడు మనకు ఎంత వాల్యూమ్ అవుతుంది, 3 లీటర్స్ అవుతుంది. అంటే ఇండివిజువల్గా ఎంతైతే ప్రెషర్ ఉందో వీటిని కలిపిన తర్వాత టోటల్ ప్రెషర్ ఏమవుతుందంటే, ద టోటల్ ప్రెషర్ నౌ ఇన్ దిస్ 3 లీటర్ వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అట్మాస్ఫియర్. అంటే ఒక్కొక్క దాన్ని కలిపినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఉన్న అట్మాస్ఫియర్ ప్రెషర్ కలిపితే వీటి టోటల్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ద టోటల్ ప్రెషర్ exerted by non-reacting mixture of gas, ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్నదని కలిపిన, సో నాన్ రియాక్టివ్ మిక్చర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ పార్షియల్ ప్రెషర్స్. అంటే మూడు వేరు గ్యాసుల్ని ఒక దాంట్లో కలిపినప్పుడు వచ్చే మొత్తం ప్రెషర్ దేనికి ఈక్వల్, వాటిని విడివిడిగా ఉంచినప్పుడు ఎంతైతే ప్రెషర్ ఉంటుందో ఆ విడివిడిగా ఉన్న వాటి యొక్క మొత్తం ప్రెషర్కి ఇందులో కలిపినప్పుడు ఉండే మొత్తం ప్రెషర్కి సమానం అవుతుంది. సో దట్ ఈస్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. సో ఇది డెఫినేషన్. మరి దీన్ని ఎలా రాస్తాం అంటే, పీ టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3. ఒక్కొక్క కంటైనర్లో ఉన్న ప్రెషరు కలిపితే ఇప్పుడు 1 + 1 + 1 ఎంత అవుతుంది, 3. ఇక్కడ వచ్చే టోటల్ ప్రెషర్ కూడా కలిపినప్పుడు మొత్తం ఇక్కడ మిక్చర్ ఇవి ఇండివిజువల్ గ్యాసెస్వి. మిక్చర్లో ఉన్న మొత్తం ప్రెషర్ ఇండివిజువల్ గ్యాసెస్ యొక్క ప్రెషర్కి సమ్ ఆఫ్ ప్రెషర్స్కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3. ఇంకా ఇలా దీని తర్వాత ఇంకా మళ్ళీ ఈ ప్రెషర్ దేనికి ఎక్కువ ఎఫెక్ట్గా అవుతుందంటే, సో ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ మిక్స్డ్ గ్యాస్ ఈక్వల్ టు, సపోజ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ నైట్రోజన్ కావాలనుకుందాం. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ నైట్రోజన్ కావాలంటే మనకి ఏం తెలవాలంటే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ పీ టోటల్కి సమానం అవుతుంది. అంటే ఒక్కో గ్యాస్ టోటల్ ప్రెషర్ వెన్ యూ నో అండ్ వెన్ యూ నో ద మోల్ ఫ్రాక్షన్ యూ మే క్యాల్కులేట్ ద పార్షియల్ ప్రెషర్, అది ఇక్కడ చెప్పుకోవచ్చు. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ అండ్ టోటల్ ప్రెషర్. సో ఇది మనం ఇక్కడ ఏదైతే రాస్తున్నామో ఇది మోల్ ఫ్రాక్షన్ పీ టోటల్కి ఈక్వల్ అవుతుంది.
సో దిస్ ఈజ్ అబౌట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఓకే, సో దీనికి సంబంధించిన మీకు నోట్స్ తీసుకోండి. ఐ విల్ గివ్ ద నోట్స్, ఆల్ ఆఫ్ యూ టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకుంటే సరిపోతుంది. సో ఇది 4 మార్క్స్లు ఇచ్చినా కూడా సరిపోతుంది. కానీ 2 మార్క్స్లు అడిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయండి. ఓకే, డాల్టన్స్లో 2 మార్క్స్లో అడిగినప్పుడు మీరు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఇది 2 మార్క్స్ అయితే సరే, ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ మన కంటిన్యూషన్ పార్ట్ అనేది సరిపోతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో షేర్ మై వీడియోస్ to your friends and please subscribe my YouTube channel. Thank you.